ఈరోజు బీరకాయ కూర నువ్వు పొడి చేస్తా. ఇగో నువ్వులు ఉన్నాయి కదా, ఇందులో వేయించుతా. ఇలాగే పచ్చి పొడి చేసి చేసేయకూడదు. కూరలో ఏగటం వేరు, ఇక్కడ ఏగటం వేరు. ఇట్లాంటి వెజిటేరియన్ కూరల్లో నేను వెల్లుల్లిపాయలు బాగానే వేస్తా. చూడండి, ఏమీ లేదు. మెంతిపిండి వేసా, పసుపు వేసా, 4 ఆవాల గింజలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. చూసారమ్మా, అది ఇదిగో చూడమ్మా, నేను పచ్చికారం వేస్తా కదా. ఇదిగో జీలకర్ర పొడి, జీలకర్ర అందులో వేసాంగా అనుకోవచ్చు, ఇది కారానికి. ఇదిగో చూడమ్మా, ఇందులో నీళ్ళ చుక్క లేదు. చూడండి, సూపర్గా ఉంది. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, మొక్కను అనమాట. ఇవాళ నిన్నంతా కనుమైంది, ఈరోజు మొక్కను. నిన్న ఏం చేయలే, మా కెమెరామెన్ రాలే. సరే ఏదో ఒకటి రోజు ఒకటి పెడదాం, మళ్ళీ టైం ఉండదు నాకు అని చెప్పి నిల్వ పెట్టుకుని వెళ్దాకని చేసి పెడతాను అనమాట ఒకటి. ఈరోజు మొక్కను కూడా మీరందరూ బాగా ఎంజాయ్ చేసేసి ఉంటారు, ఇది వచ్చేటికి చేసేసి ఉంటారు కదా. ఓకే అమ్మ, ఈరోజు ఒక కొత్తది పెడుతున్నారు. ఈ 5-6 రోజులు అయిపోయింది అది పెట్టి, 7 చేపల కూర. 6 days 5 days దాటిపోయింది. ఎందుకంటే వాళ్ళు మార్చేవాళ్ళు ఎవరు లేరు, పండగకి అందరూ వెళ్ళిపోయారు కదా. అందుకని ఎవరు దాన్ని చేయటానికి ఎవరు లేక అలా ఉండిపోయింది అది. అందుకని ఎక్కువ చదవడానికి కూడా ఏమీ లేవు. అంతకుముందు వచ్చినాయి కొన్ని వదిలేసాను కదా, మళ్ళీ కొత్తగా మాట్లాడే కామెంట్ పెట్టేవాళ్ళు ఉన్నారు కదా, అవి చూస్తా. పునుగులు అవి చేశాను కదా, అవి వచ్చినాయి చూస్తా. ఇప్పుడు కొన్ని చదవనివి వచ్చినాయి. సువర్ణ సుసన్న లింగాల. అమ్మ, మీ మాట విధానం నాకు బాగా నచ్చిందమ్మా. లవ్ పెట్టారు. మీరు చేసే వంటల కోసం కాదు, మీ మాటల కోసమే నేను మీ వీడియోలు చూస్తున్నానమ్మా. నూజివీడు నెహ్రూపేట నుంచి లింగాల సీత. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. నూజివీడు నుంచి, మీ ఇంటి పేరు లింగాల సీత. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అంటే చాలామందికి నచ్చుతాయి, ఎందుకంటే ఏదైనా నేర్చుకోవాలనే అపేక్ష ఉన్న వాళ్ళకి నచ్చుతాయి. ఏంట్లే సోదనుకున్న వాళ్ళకి అసలు ఏమీ నచ్చదు. అందుకని మీకు అపేక్ష ఉంది కాబట్టి థ్యాంక్స్ అమ్మా దానికి. ఓకే, థ్యాంక్ యూ. పవిత్ర కేమ 7336. పునుగుల్లో అల్లం, మిర్చి అండ్ జీలకర్ర ఫస్ట్ టైము వింటున్నానమ్మా. మా అమ్మ గారు, ట్రై చేస్తాను నేను నెక్స్ట్ టైం. వేసుకోవచ్చమ్మా, ఎందుకు, మన గారెల్లో వేసుకుంటాం కదా. అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ గారెల్లో వేస్తాం కదా. పునుగుల్లో కూడా వేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే పునుగులు పిండి రుబ్బేసామా, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసామా చేసామంటారు. వేసుకోవచ్చు, టేస్ట్ బాగా ఉంటుంది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఇన్స్పిరేషన్, యు ఆర్ ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ యంగెస్టర్స్, మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్కి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఎవరంటే హిమకాడ ఇద్దరమ్మ 9615. యు ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ యంగ్స్టర్స్, మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్. అవును, అన్నీ నేను దాటి వచ్చేసాను కదా, ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో క్లియర్గా ఉన్నాను కాబట్టి అందరికీ నచ్చుతాయి. ఇవన్నీ కూడా నేను దాటి వచ్చాను, ప్లస్ అనుభవించి వచ్చాను, అన్నీ నేర్చుకుని వచ్చాను, జనాల మైండ్ తెలుసుకుని వచ్చాను. చాలా వరకు బయట ప్రజల, ఇంట్లో ప్రజల ఇదేం లేదు, అందరి మైండ్ చదివేసి ఉన్నాను. అందుకని నేను చెప్పినట్లు మీరు తీసుకోవచ్చు, అవసరమైన వాళ్ళు, తప్పులేదు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మ. ఎవరు? శ్రీనివాసరావు వరద. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ. అప్పుడు చదవలేపాను, మిగిలిన ఉంటే ఇప్పుడు చదువుతున్నాను అనమాట. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మ, నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి. ఎస్కే గౌడ. థ్యాంక్ యూ అయ్యా, థ్యాంక్ యూ, సేమ్ టు యూ. మీరు కూడా చాలా జాగ్రత్తగా హెల్తీగా ఉండండి. కే సునీత కోన. సూపర్ ఎనర్జీ అమ్మ. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. పుష్ప జోషి 9953. హ్యాపీ న్యూ ఇయర్ మ్యామ్, మీరు చాలా నీట్గా ఉన్నారు, వెరీ నైస్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. సుమలత ఆంటీ, యు ఆర్ లుకింగ్ నైస్ ఇన్ ఎనీ క్రీమ్. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. చదివిని అన్నీ నేను ఇది పెట్టేస్తానమ్మా, అప్పుడు అవి చదివేసినట్టు అనమాట. ఇప్పుడు చదవని నేనేం పెట్టలా. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇల్లంతా సర్దుతున్నాను కదమ్మా, ఇల్లు మారుతామని చెప్పాను, మీలో చాలామంది చూసే ఉంటారు. సామాన్ అంతా ఎక్కడ పడేసి అక్కడ పెట్టామా, అట్లీస్ట్ లోపల చీర తీసినా కూడా తుమ్ములు వచ్చేస్తున్నాయి. చేసిన పునుగులు టమాటా చట్నీ సూపర్ అండి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. పునుగులు పిండి చెప్పండి ప్లీజ్. పునుగుల పిండి ఎలా చేయాలో అనుకుంటారు, ఇంగ్లీష్లో నాకు కరెక్ట్గా అర్థం కాల. ఏమీ లేదమ్మా, ఆల్రెడీ చెప్పాను, ఒక వీడియో చూసేసి ఉంటారు. ఏమీ లేదు, 1 పప్పు వేస్తే 2 బియ్యం వేసుకోండి, ఏ గ్లాస్ తని మీ ఇష్టం, అంతే. రుబ్బేసి పెట్టుకోండి.
సాయంత్రం వేసుకోవాలంటే పొద్దున్న రుబ్బి పెట్టేసుకోండి బయటే. పొద్దున్నే వేసుకోవాలంటే రాత్రి రుబ్బి బయటే పెట్టండి. పొద్దున పూట నానబెట్టుకోండి. అంతే. తర్వాత ఏముంది వేసినవన్నీ ఉన్నాయి చూశారు కదా! ఇంక అదే మోడల్. పునుగులు పిండి ఏమి కలపాలి అమ్మా చెప్పరా? ఏమీ చెప్పలేదు. ఇప్పుడే చెప్పానుగా. బియ్యము, పప్పు. 1 పప్పు, 2 బియ్యం. రుబ్బుకోవటం, పెట్టుకోవటం. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసాను చూశారు కదా! కొత్తిమీర, కరివేపాకు అవన్నీ మీరు వీడియో చూడండి మళ్ళీ ఒకసారి. చూస్తే నేనేమేమి వేసానో మీకు అర్థమవుతుంది. రుబ్బుకునే విధానం మాత్రం 1 పప్పు అయితే 2 బియ్యం. అంతే. ఇంకా కావాలి అనుకుంటే 2.5 కూడా వేసుకోవచ్చు బియ్యం. అంతే. అంతకన్నా ఎక్కువ వేస్తే మరీ బాగోవు. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. ఓకే అమ్మా. ఇవి అయిపోయినాయి. ఇంకా ఒకటి ఉంది. శారీస్‌లో కొంచెం ఉన్నాయి చూస్తా. అంటే అందులో అన్నీ అయిపోయినాయి. చాలా చదివేశాను. అందుకని శారీ చూపించా కదమ్మా! అందులోయి చాలా చదివాను. మళ్ళీ ఇంకా వచ్చినట్టున్నాయి. అది జేకే 3 ఎన్‌జీ ఏదో ఉందమ్మా. ఎవ్రీ శారీ ఈజ్ ఏ డిజైనర్ చూస్ సో బ్యూటిఫుల్ కలెక్షన్. థ్యాంక్ యూ అమ్మా. లక్ష్మి మట్టి బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్ సిస్టర్ అంతా పెట్టి ఐ లైక్ ఫుల్ వాచ్డ్. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. అది ఫుల్గా చూడాలి. థ్యాంక్ యూ అమ్మా. నైస్ శారీ కలెక్షన్ మ్యామ్. ఎవరు? పుష్ప జోషి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. ఆ రోజు చూడనవన్నీ ఇప్పుడు ఊరికే మీ పేరు చదివి మీకు చదువుతున్నా అంతే. అన్నీ చాలా వరకు చూశాను 2 రోజులు. హాయ్ అమ్మా. నా నేమ్ చదవండి ప్లీజ్. లక్ష్మి నిమ్మల 440 అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. చదివానుగా. లక్ష్మి నిమ్మల. హాయ్ అమ్మా. నా పేరు చదవండి ప్లీజ్. చదివాను కదా. ఓకేనా. కే లక్ష్మి 2400. అమ్మ మీ శారీ సూపర్ అమ్మ. మీతో మాట్లాడి అమ్మ ఎలా రావాలి మీ హౌస్కి ప్లీజ్ చెప్పండి తెలుసుకోవాలి. ఇది పబ్లిక్ చెప్పేది కాదు కదా. నేను చెప్తూనే ఉన్నాను. మేము పలానా చోట ఉంటున్నాం పలాంది అని చెప్తూనే ఉన్నాను. మీరు పట్టుకొని మీరు హైదరాబాదో ఎక్కడున్నా కూడా రావాలంటే మళ్ళీ దాన్ని నా వీడియోలు తిరగేస్తే నేను చెప్తానే ఉన్నాను ఎక్కడికక్కడికే. అందుకని ఎక్కడైనా తెలుసుకుని రావాలనుకుంటే రామ్మ. థ్యాంక్ యూ. ఓకే. ఇవి కూడా కొంచెం ఉంటే చదివేశాను. ఇది ఓకే అయిపోయింది కదా. ఇంకొకటి చేస్తాను. రోజు చేయటం మూలంగా చదవటానికి అంత ఇప్పుడు గోంగూర పచ్చడి ఉంది కదా. అది గోంగూర పచ్చడి, పచ్చిమిరపకాయ పచ్చడి చేశానుగా. అందులో ఏమన్నా తర్వాత చూస్తారు చాలామంది పాపం. 2 పచ్చళ్ళు సూపర్ అమ్మ. ఎవరు? శ్రీనివాసరావు వరద. థ్యాంక్ యూ అయ్యా. 890 కరెక్ట్ అమ్మా. రోటి పచ్చడి అంటే ఇలాగే చెయ్యాలి. పల్లీలు వెయ్యకూడదు. అది పచ్చడి టేస్ట్ పోతుంది. అవునమ్మా. కొంతమంది వేసుకుంటారు పల్లీలు వేసుకుని. గోంగూర పచ్చడిలో పల్లీలు వేసేసే వాళ్ళని చాలామందిని చూశాను నేను ఇక్కడ. తెలంగాణలో అలా చేస్తారనుకుంటా. చేస్తారు. తెలంగాణ ఫ్రెండ్సే గోంగూర పచ్చడి మేము వేరుశనగ గుళ్ళు వేసి చేస్తామంటారు. నేను చేయను. ఆంధ్ర వాళ్ళు కూడా ఎక్కువ చేయరు. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. నైస్ గోంగూర పచ్చడి. వెరీ నైస్ మ్యామ్. పుష్ప జోషి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. రాకేష్ 777 సూపర్ అమ్మ. లవ్స్ పెట్టారు. థ్యాంక్ యూ అయ్యా. దోసకాయ పచ్చడి చేసి చూపించండి అమ్మ. ఇందిరా పావులూరమ్మ 8006. దోసకాయ పచ్చడి చేసి చూపించండి అమ్మ. చూపిస్తాలే. ఒట్టి దోసకాయ పచ్చడి చూపిస్తా. ఆల్రెడీ చేసినట్టున్నాను, మళ్ళీ చేస్తా. ఓకే అమ్మ. థ్యాంక్ యూ. జగదీశ్వరి అమ్మ. మ్యామ్ ఇంగువ కొంచెం ఫ్రై చేసి పౌడర్ చేసుకోవాలి. సేమ్ నా దగ్గర కూడా ఉంది, అందుకే చెప్పగలిగాను. ఓకే అమ్మ. ఉంటుంది. చాలామంది గడ్డ ఇంగువ తెచ్చుకుంటారు. కాకపోతే నేను డబ్బాలో తేవడం అలవాటైపోయి గడ్డ ఇంగువ చూసేదాన్ని మా ఊళ్ళల్లో. అది మాట్లాడితే బ్రాహ్మణులు ఇళ్ళు అంటాను కదా. నవ్వుతారు కూడా నన్ను చూసి మా ఫ్రెండ్స్. వాళ్ళ ఇళ్ళలో అలాగే చేసి పొడి చేసి ఏదో చేసేవారు. ఇక ఇప్పుడు అవన్నీ నేను చేయలేక నేను డబ్బా తెచ్చేసుకుంటాను. ఇంగువ అక్కడ బాగా ఫేమస్ అని కాశ్మీర్ వెళ్ళినప్పుడు కొన్నాను అనమాట. అందుకోసం. ఓకే అమ్మ. థ్యాంక్ యూ. ఓకే. ఇందులో కూడా నిలవన్నీ చదివేశాను. ఇప్పుడు గోంగూర పచ్చడి కూడా అయిపోయింది. టేస్టీగా వట్టి మినపప్పుతో ఏమన్నా ఉన్నాయేమో చూస్తా. బ్యాలెన్స్ చదవకుండా వదిలేసిన ఏమన్నా ఉంటే చదువుతానమాట. మినపప్పుది. లక్ష్మీధర్. మీరు చేసిన వంటకు నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అమ్మా. ఏదో సుధాకర్ రావు. అంతవరకు మాత్రం చదవగలిగాను. హలో చెల్లి, ఎలా ఉన్నారు? యాత్ర బాగా జరిగిందా? మినపదోసలు చక్కగా వేశారు. మేము కూడా చేస్తుంటాం. అలాగే మినపరొట్టె కూడా. ఆవిరి కుడుములు చాలా బలం. వీక్గా ఉన్న వాళ్ళకి చేసి తినిపించే వాళ్ళు. మీ మాటల తీరు బాగుంది. మీరు మరిన్ని వంటల కోసం ఎదురు చూస్తుంటాం. పాటలు కూడా చక్కగా పాడుతున్నారు. శ్రీమతి సుధాకర్. థ్యాంక్ యూ అండి. పాటలు నచ్చినాయి అన్నారు కదా. ఏదో పాడుతున్నాను. వచ్చింది. నాకు కూడా
నెమరు వేసుకోవచ్చు. మామూలుగా ఇంట్లో ఉంటే పాడుకోను కదా, ఆ రోజులన్నీ పోయినాయి. నిజంగా ఇప్పుడు మీకోసమే వంట చేసినప్పుడైనా ఒక పాట పాడుకుంటున్నా. మళ్ళీ ఇంట్లో కూడా పాడుకోవట్లా. రేపు వంట చేస్తాను కదా, రేపు పాడే పాట ఇవాళ ఏమన్నా చూద్దామా అనుకుంటాను, కానీ మైండ్లో మళ్ళీ అటు తెలదు. మళ్ళీ ఎందులో పడిపోతా. ఇవాళ చూసుకున్నా, రేపు ఇప్పుడు కూడా పాడాలా చూసుకోలే. మళ్ళీ మీ దగ్గరికి వెళ్ళి కూర్చుంతా చూస్తా. అలా అన్నమాట. థ్యాంక్ యూ అండి. ముంతాజ్ బేగం అమ్మ, మా అమ్మమ్మ చేసేవారు, నాకు ఆ రోజులు గుర్తుకొచ్చాయి. అవునమ్మా, అదే చిన్నపిల్లలు చూసారా, ఆ రోజు అమ్మమ్మలు వాళ్ళందరూ చేసేవాళ్ళు కదా, ఆ రోజు గుర్తుకొచ్చాను. చాలా థ్యాంక్స్ అమ్మ. జీవి భాస్కర్, నమస్కారం అమ్మ, ఎలా ఉన్నారు? మినపప్పు అట్టు మేము ఎప్పుడు చేయలేదు, కానీ మేము తప్పకుండా ట్రై చేస్తాము అమ్మ. స్టే సేఫ్ అండ్ హెల్దీ. ఓకే భాస్కర్, థ్యాంక్ యూ. సూపర్ అమ్మ, మంచి రెసిపీ చెప్పారు. ఎవరు? సుధా అబూరు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏంటి? వాణి శ్రీధర్, చాలా రోజులు ఏం చేసి అది మిగిలిపోయింది. నేను చదివినప్పుడు వెంటనే చదివేసి ఉంటాను తర్వాత అనమాట. నేను ట్రై చేసినాను. వెరీ టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ చూపించినారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వాణి గారు, థ్యాంక్ యూ. కమల కొప్పరపు 5628 పాట సూపర్ అని మాత్రం పెట్టారమ్మా, థ్యాంక్ యూ. అమరావతి ఓకే అమ్మా, మీతో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి అమ్మా? నాకు మాట్లాడండి ప్లీజ్. ఎలా? నీ నెంబర్ కూడా ఇందులో ఇవ్వలేదు కదా, నువ్వే ఇవ్వట్లేదు కదా, ఎలా మాట్లాడాలి? అందుకనే సమయం వచ్చినప్పుడు మతిలో ఉంటే గతిలో జరుగుద్ది అనేది మా అమ్మ. మతి అంటే మనసు అంట, అంటే తర్వాత గతి అంటే ఆఫ్టర్ రోజులు, రాబోయే రోజుల్లో అలా జరుగుద్ది అనేది. ఎక్కడో చోట కలుస్తాం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అంటే నాన్ స్టిక్ ప్యాన్ మీద స్టీలు వుడెన్ బెస్ట్. ఓహో అవునులే, అప్పుడప్పుడు ఏది దొరికితే పెట్టేస్తున్నాను నేను. నిజమే, థ్యాంక్ యూ అమ్మ. ఇన్ని పర్టికులర్గా చూసుకోలేము, ఏదో చేసేస్తానే ఓపిక నశించో లేకపోతే ఏదో ఉంది మొత్తానికి అక్కడ, అందుకని అయ్యి ఎతకలేకో అలా చేస్తూ ఉంటాను అనమాట. ఈ మాత్రం చేస్తున్నానులే అనే ఇదైపోతాను నేను. అది ఓకే అమ్మ, థ్యాంక్ యూ. జ్యోత్స్నా 4720 అమ్మ, మాలాంటి సింగిల్ ఉమెన్ ప్లస్ సింగిల్ మదర్కి ధైర్యం చెప్పండి, చిట్కాలు కూడా చెప్పండి. చిట్కాలు అనేది నాకు ప్రత్యేకించి రావు. నా దగ్గర ఏముందంటే నేను ప్రత్యేకించి ఏమి ఎత్తుక్కోవడం, అసలు చిట్కాలంటే గుర్తు చేసుకో, ఆ సందర్భాన్ని బట్టి ఆటోమేటిక్గా వస్తాయి అంతే. పనిమాల రావు. మీకు ఏదైనా నేను వంట చేసి పెట్టేటప్పుడు ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి అన్నమాట. ఒంటరిగా ఉండే మాలాంటి వాళ్ళకని చెప్పాము, ఉమెన్కి సింగిల్ మదర్కి ధైర్యం చెప్పండి అంటే ధైర్యంగానే ఉండాలమ్మా. నేను ఉంటల్లా, నాకు 3 పిల్లలు ఇక్కడే ఉన్నారు కదా, ఒకే చోట కొంచెం కొంచెం దూరాల్లోనే ఉన్నారు. 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ లోపే ఉన్నారు అందరూ, 20 నిమిషాల లోపే ఉన్నారు అందరూ. అయినా కూడా ఎప్పుడైనా వెళ్తారు, చాలా రేరు. అది ఎవరి పనులు వాళ్ళకమ్మా, ఎవరి సంసారాలు వాళ్ళకి. వాళ్ళు పెద్దగా ఓహో అంటే వచ్చేయలేరు. తెలుసు కదా మీకు అందరి గురించి కూడా, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళంతా డిస్టర్బ్ చేసి వాళ్ళకి అడ్డ వెళ్ళిపోయేంత లేదు నాకు కూడా. సందర్భం వచ్చినప్పుడు మాత్రం వెళ్తా తప్పకుండా. వాళ్ళ ఇంట్లో ఏదైనా సందర్భం, ఏదైనా చేస్తున్నారా, ఏదైనా పని ఉందా వాళ్ళకి, వాళ్ళు ఏదైనా పూజలు చేసుకుంటున్నారా, అలాంటప్పుడు వెళ్తా. అలాంటి తప్పకుండా వెళ్ళాలి కాబట్టి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. హాయ్ అమ్మా, హవ్ ఆర్ యూ? 4610 అమ్మ, హాయ్ అమ్మా, హవ్ ఆర్ యూ అని రాశారు, థ్యాంక్ యూ అమ్మ. 3540, మీ వెనక లఫింగ్ బుద్ధ హ్యాండ్ మూవ్ చేస్తున్నది, ఒకసారి చూపరా అండి, ఒకసారి చూపించరా అండి. ఇదిగో అమ్మ, అన్నీ నిజంగా సర్దేశాను నేను బొమ్మలన్నీ. ఇదిగో ఇదంటే సర్దల, ఎక్కడ ఊడిపోద్దో జాగ్రత్తగా పట్టుకెళ్ళొచ్చు అని దీని సర్దల. ఇప్పుడు నువ్వు చూపించమంటున్నావు చూడు, చాలా ఎలా ఊపుకుంటూ విసురుకుంటున్నాడు చూసారా. అదిగో నవ్వుతూ, నాకంటే బాగా నవ్వుతున్నాడు. అదిగో చూసారా, చక్కగా డబ్బులు పెట్టుకొని ఆ బుట్టల్లో విసురుకుంటూ తల ఊపుకుంటూ ఎంత బాగున్నాడు. సమయానికి ఉంది సర్దల, అందుకు చూపించాను అనమాట. చూసారా, ఇదనమాట. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ఓకే అమ్మ, అయిపోయింది, చదివేశాను అన్ని బ్యాలెన్స్లు కూడా చదివేశాను. ఈ జనవరి 1 వచ్చినాయో లేకపోతే మొన్న ఇవ్వండినయో అయ్యి మొత్తం చదివి చూపించేశాను. విన్నారు కదా మీరు. ఎప్పుడు నేను చదివిందల్లా నొక్కేస్తాను, అయిపోయింది చదివేశాను అన్నట్టు ఇలా నొక్కుతా. దాన్ని ఏమంటారు మరి, ఇంకో మెంబర్ ఎక్స్ట్రా వద్ద చూసినట్టు ఏంటో, మొత్తం చదివేశానన్నది గుర్తు నాకు. ఏమీ చేయకుండా టచ్ చేయకుండా చదవనట్టు గుర్తు నాకు, అందుకని చదివాను అనమాట. ఓకే అమ్మ. వంట ఈరోజు సింపుల్ వంటే, కాకపోతే నేను చేసుకునే వంట, కానీ మీకు కూడా చూపించాల. ఒకటి బీరకాయ కూర వండుకొని చూపించాను,
బీరకాయ పాలు చూపించాను లేదు నాకు గుర్తులేదు, బీరకాయ వేపుడు చూపించినట్టున్నాను, బీరకాయ రొయ్యలు ఇక అన్నీ కలగలిపి చూపించాలి. ఈరోజు బీరకాయ కూర నువ్వు పొడేసి చేస్తా. నువ్వు పొడేసుకుని శుభ్రంగా తెల్ల నువ్వులు ఉంటాయి కదా, ఆ తెల్ల నువ్వులు పొడేసుకుని బీరకాయ కూర చేస్తా. అది వండుకొని తిన్నాం ఈరోజు. మళ్ళీ ఈరోజు అంతా శనివారం శుక్రవారం కనుము ముక్కనుములు ఇవన్నీ నేను తిన్నాం. ఇక మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు తినొచ్చులే. ఆదివారం కూడా రేపు వస్తుందేమో ఏదైనా చేస్తాను, నాన్ వెజ్ చేసి చూపిస్తాను మీకు. ఓకేనమ్మా? పండగ సందర్భంగా ఒక నాన్ వెజ్ చేయాలి కదా, చేస్తారు రేపు. ఓకేనా? వెళ్దాం రండి. ఓకేమ్మా? ఇదిగో చూడండి, నువ్వులు ఇదిగో చాలు, తెల్ల నువ్వులు ఇవి ప్రెజర్లో పడేస్తా ఇందులో వేసి. ఇదిగో బీరకాయ, ఒక్క బీరకాయ ఉండండి, నిన్న ఫ్రిడ్జ్ పట్టకపోతే ఇలా ముక్కలు చేసి వేసాను అన్నమాట. ఇదిగో చూసారా, మరీ తెల్లగా తీసుకోక్కర్లేదమ్మా. కొంతమంది వీటినే పచ్చడి చేస్తారు, చాలామంది చేస్తారు, నేను ఎప్పుడు చేయలేదులే. కానీ ఎక్కువ 4-5 ఉంటే చేసుకోవచ్చు, టేస్ట్గానే ఉంటుంది. మరీ తెల్లగా చేసేసి కూడా వండను బీరకాయ, అలాగే చేస్తా. ఈ తుక్కు వేస్ట్ పోనివ్వరు, చేసేసుకుంటారు. ఏముందిరే, పచ్చిమిరపకాయలు 4 ఎండుమిరపకాయలు కొంచెం చింతపండు ఈ నూనెలో మగ్గబెట్టేసుకుని కొంచెం చింతపండు వెల్లిపాయ జీలకర్ర వేసుకుని నూరుకోవటం, తాలింపు పెట్టుకోవటం అంతే. సరే, నాకు ఈ సర్దుళ్ళున్నమ్మా డస్ట్ ఎలర్జీ, బాగా డస్ట్ ఎలర్జీ. ఈ చెన్నైలో ఇల్లు కట్టానన్న చూడు, అప్పటి నుంచి నాకు ఒక ఇంచుమించు 20 సంవత్సరాల పైనుంచే డస్ట్ ఎలర్జీ వచ్చేసింది. ఆ డస్ట్లో, ఆ సిమెంట్లో అట్లా అప్పుడు వచ్చిన ఎలర్జీ ఇంతవరకు అది మాత్రం తగ్గటల్లా. ఇదిగో అమ్మ, శుభ్రంగా బీరకాయ తీసేసి ఇలా కడుక్కోవాలి. ఈ తర్వాత ఇక ముక్కలను కడిగే పని లేదమ్మా, తెలుసు కదా మీకు. బీరకాయ తర్వాత ముక్కలను కడుక్కునే పని లేదు. ఇదిగో 2 చాలు. ఇది ఇప్పుడు చూసారా, మరీ చెన్నై కొయ్యక్కర్లేదమ్మా. ఇప్పుడు దీన్ని మీకు చాలాసార్లు చెప్పాను, ఇదిగో తినాలి, లేకపోతే చేదు వస్తుంది. చెప్పాను కదా, ఎప్పుడు దోసకాయకి బీరకాయకి ముఖ్యంగా చేతి చూడాలి. లాంగ్ ఎగో వన్స్ అపాన్ టైంలో ఒక ఆవిడ మా ఇంట్లో బీరకాయ చేతి చూడుకోకుండా ఒకటి చూసిందంట, బీరకాయ చేతి చూసావా? నా చూసా. తర్వాత మళ్ళీ కూర చేతిగా ఉంది. ఏంటి చూశానన్నావు కదా? అయ్యో ఒకటే చూశాను వదిన, అయిపోయింది. ఒకటే చూసిందంట, 2-3 కాయలు చూడలే. ఇంకో కాయలు ఉంటుంది కదా చేదు, కాయకి చూడాలి కదా, అదే కదా ఇది ఉపయోగించాలి కదా. అది ఇప్పుడు ఇది కూడా మరి 4 ముక్కలు చేసి ఏ కాయ ఏంటో నాకు తెలీదు, అందుకని దీనికి కూడా చూడాలి ఏ ముక్కలోంచి ఏది వచ్చిందో తెలీదు, లేకపోతే నేను కూడా అలా చేసేస్తా. బాగాలేదు, ఓకే, అలా అనమాట. ఒకరోజు చేదు ఉండేశారు, అయ్యో అలా కాదు వదినా చేతి చూడాలి అని చెప్పాను, అయిపోయింది సోకు. 2వ రోజు మళ్ళీ బీరకాయ, 3వ రోజు అనుకుంటా మళ్ళీ బీరకాయ కూర వండాల్సి వచ్చింది. మళ్ళీ వండారు ఆవిడ, అది చేదు వచ్చేసింది. అదేంటో నిన్న చెప్పాగా, అయ్యో చూశాను వదిన, ఒక్కాయ చూశాను అంది. ఇదేందో ఇది కూడా చూద్దాం అంటే 4 ముక్కలు 2 ముక్కలు కోసాను కదమ్మా, ఎందులోదో నాకు తెలియలా. అంటే ఇంత జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఎందుకు చెప్తానంటే, ఇవన్నీ వంట చేసేటప్పుడు మైండ్ ఒళ్ళు దగ్గర పెట్టి చేయాలి, లేకపోతే అన్నీ చెడిపోతాయి, అంతా నష్టమే. నష్టం పెద్ద ఎకరాలు లక్షల నష్టమా అనుకోవచ్చు మీరు, కానీ ఇవాళ టైం వేస్ట్. టైం పోయిందా? ఈ కాస్తైనా కొనుక్కొచ్చిన నష్టమేనా? ఆ కూరలు అన్నీ వేసి వండామా, అది నోట్లో పెట్టుకోలేమా, మరి అవన్నీ నష్టం కదా. పొదుపు కంటే కూడా నష్టం అస్సలు చేయకూడదు. పొదుపుది వేరే విషయం, నష్టం ఒళ్ళు దగ్గర లేకపోతే జరుగుద్ది. ఓకేనా? చిన్న విషయాల్లోనే అమ్మో ఇది నష్టం వస్తుందమ్మా, ఇది నష్టం అయిపోతాం, పాడైపోద్ది అనుకున్నప్పుడే పెద్దాటికి కూడా అదే మైండ్ వర్కౌట్ అవుద్ది. ఎప్పుడు చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి విషయంలో నేను నొక్కి ఒక్కానించి చెప్తా. నాకు తెలిసి నేను ఏది నష్టం చేయలేను, చెయ్యను కూడా.
ఒళ్ళు అంటే దానికి అర్థం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటా. అది ఎవరితోనో మాట్లాడేటప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటా. మా అమ్మ చెప్పేదిలే, కాలు జారితే వస్తుంది, నోరు జారితే రాదని. కాలు జారితే మన కాలు మనం తీసుకుంటాం, నోరు జారితే అది ఇంకొకరికి కదా, వాళ్ళ జీవితాంతం గుర్తుండిపోద్ది. అదనమాట విషయం. అర్థమైందా? ఏదో చిట్కా చెప్పమంటే అప్పుడప్పుడు గుర్తురావు నాకు. ఇట్లా సందర్భం వచ్చినప్పుడు వస్తాయి ఏదన్నా. ఇదిగో అమ్మ, అది కోసేసా కదా. ఇదిగో ఇప్పుడు ఉల్లిపాయ ఏం అక్కర్లా, సేమ్ ఒక ఉల్లిపాయ ఆంటీ, ఒక ఉల్లిపాయ కూరలు అనమాట నా అన్నీ. 2 ఉల్లిపాయలు వేసేది చాలా రేర్, మీకు తెలుసు. రెండు చాలమ్మా పచ్చిమిరపకాయలు. బీరకాయలు చూసారు ఇప్పుడు అవి కోసాను. అది చూసారమ్మా, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసేసా, రెడీ. చూడమ్మా, ఇదిగో కళాయి పెట్టా కదా, ఇదిగో బియ్యం కూడా కడిగి పెట్టేశానమ్మా. అది తర్వాత పొగ వచ్చినాక వెయిట్ పెడతా, ఓకేనా. ఇప్పుడు ఇగో నువ్వులు ఉన్నాయి కదా, ఇందులో వేయించుతా. ఇలాగే పచ్చి పొడి చేసి వేసేయకూడదు. కూరలో ఏగటం వేరు, ఇక్కడ ఏగటం వేరు. కూరలో అది వేసినాక ఇష్టానికి వేయించం, అందుకని ముందే ఇలా వేయించుకోండి. పెనం వేడెక్కే వరకే హైలో పెడుతున్నాను ఇప్పుడు. వేడెక్కుతుంది, వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టేస్తా. ఇప్పుడు సిమ్లో పెట్టా, వేడెక్కింది, ఇవి కూడా వేడెక్కుతున్నాయి, అందుకని ఇప్పుడు సిమ్లో పెట్టానమ్మా. సిమ్లోనే ఇట్లా వేయించండి. ఆ నువ్వులు చాలు, ఎంతో కూర అవ్వదు. బీరకాయ కూర చాలాసార్లు చెప్పాను మీకు, బీరకాయ కూర బిడ్డలకు విరోధం అంట మమ్మ అనేది. ఎందుకు బీరకాయ కూర బిడ్డలకు విరోధం అని? అప్పుడు కూడా దొడ్లో కాసేయి 1 కిలోలు 2 పీసులు అట్లా కొనుక్కొచ్చేవాళ్ళు. అయినా కూడా ఇంత కూర అవుద్ది, అన్ని మొక్కలకు వస్తే ఇంత కూర అవుద్ది. అప్పుడు రెండోసారి పిల్లలు అడిగారనుకో కూర ఏమని, ఉండదు. అందుకని బీరకాయ కూర బిడ్డలకు విరోధం అంటారు. అందుకని ఆ మొక్కలు ఇంత కూర ఉంది, ఆ ఇంతలో ఈ పొడి సరిపోద్ది. అందుకని కాస్త నిదానంగా సిమ్లో వేయించుకుంటే సరిపోద్ది. సిమ్లో ఉండబట్టి నేను అటు వంగి ఇటు వంగి ఇదంతా తీసుకుంటున్నానా, అయినా కూడా ఇలాగే ఉన్నాయి. సిమ్లోనే ఉండాలి, అర్థమైందా? చూడండి. చాలాసేపు సిమ్లో పెట్టాను, ఇప్పుడు ఒక్క నిమిషం ఇలా పెడదాం. మాడవు. తెచ్చి ఒక డబ్బాలో పోసి ఫ్రీజర్లో పడేసానమ్మా. ఇదిగో చూడమ్మా, ఇది పొడి తీసుకొచ్చా. అది ఇదిగో చూసారమ్మా. కాసేపు అయిన తర్వాత అలా అలా ఇది చేసి పెట్టేస్తాం. ఇప్పుడు ఇది పోసాను కదమ్మా, ఇదిగో ఇది చూడండి, ఇదిగో అమ్మ చూడండి. కొంచెం ముక్కలైనా ఇదిగో ఒక్క రవ్వే, చిటికెడు ఉప్పు వేసా. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వేస్తే ముక్క ఉప్పు అయిపోద్ది, బాగోదు. ముక్కలోకి మళ్ళీ ఉప్పు దాన్ని వెళ్ళిపోకూడదు. కొంచెం వేస్తే ఇలా పిసుకుతా నేను. చాలామంది 100కి 80 మందో 90 మందో పిసుకరు. బీరకాయ ముక్కలు కోసుకుని శుభ్రంగా వేసేస్తారు, మగ్గిపోతే బీరకాయ వేసేస్తారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, నేను కాయగూరలో కూడా ఎక్కువ కారాలు అలా వేయను, మసాలాలో కారాలు ఎక్కువ వేయను కాయగూరలు ఉండేటప్పుడు. అందులో ఇలాంటి చాలా తేలికైన ఆహారం ఇది, వేరే ఇందులో అస్సలు ఏం కారాలు ఎక్కువ. ఇలా చేసామనుకో ఇందులో ఉన్న తీపి పోతుంది. బీరకాయలో తీపి ఉంటుంది, తీపి పోద్ది అనమాట. తీపి పోయిందనుకో మనం వేసే కారం సరిపోద్ది. ఇలాగే ముక్కలు వేసామనుకో తీపిగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుద్ది, అయినా టేస్ట్ దీనికి వచ్చినంత టేస్ట్ రాదు. ఓకేనమ్మా, అర్థమైందా? ఇంకేం చేయలేను, అన్నీ అందులోనే ఉంటాయి. కాకపోతే ఇలా పిండటం మూలంగా చూడండి, ఇదిగో ఎలా పిండేశాను. ఇందాక ఎలా ఉన్నాయి ముక్కలు, ఇప్పుడు ఎలా ఉన్నాయి. ఇది ఇలా పిండేసి శుభ్రంగా బాలింత్రాలకు కూడా ఇలా వండి పెట్టేయచ్చు. నూనె వేసి, ఇన్ని వెల్లుల్లిపాయలు వేసి, ఇంత జీలకర్ర వేసి, ఒక్క కరివేపాకు రెబ్బేసి, ఇది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇట్లా వేసేసి వేయించి పెట్టేయచ్చు చక్కగా. బాలింత్రాలకు కూడా మంచి కూర అన్నమాట ఇది. ఓకేనమ్మా, అది ఇప్పుడు పిసికేసా. ఓకే, ఇదిగమ్మ అది. ఆ వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు అమ్మ. ఎల్లుల్లిపాయలు న్యాయంగా ఎప్పుడు ఒలిసి పెట్టుకుంటాను, ఒక్కోసారి ఏంటో మరి మర్చిపోతా.
ఇదిగో అమ్మ మెంతిపిండి చిటికెడు, ఇదిగో పసుపు వేసానా, ఇదిగో అది, ఇదిగో జీలకర్ర, ఇదిగో కరివేపాకు, ఇదిగో చూసారా వెల్లుల్లిపాయలు. ఇట్లాంటి వెజిటేరియన్ కూరల్లో నేను వెల్లుల్లిపాయలు బాగానే వేస్తా. చూడండి, చూసారా ఏమీ లేదు. మెంతిపిండి వేసా, పసుపు వేసా, 4 ఆవాల గింజలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు. అది ఇలాంటి బీరకాయ కూర, పొట్లకాయ కూర, ఇట్లాంటి వాటిలో, బెండకాయ వేపుడు అలాంటిలో ఎల్లుల్లిపాయలు ఇలా వేసుకుంటే బాగుంటాయి. వెల్లుల్లిపాయలు తింటే ఆరోగ్యానికి మంచిదని చాలాసార్లు చెప్పా. నేను గుర్తొచ్చినప్పుడల్లా తింటా. ఒక మనిషి ఉండి నాకు ఇది టైం టేబుల్ అని చెప్పి రోజు వెల్లుల్లిపాయలు వేయించి పెట్టినా తింటా, ఒట్టి పెనం మీద. కానీ నాకు గుర్తుండదు, టైం చాలదు, ఏదో చేస్తా. ఇదిగమ్మ ఇప్పుడు ఈ ఉల్లిపాయలతో పాటు కాస్త ఎగిపోద్ది, చాలు. ఇక తెలిసింది కాబట్టి దీంతో పాటు మగ్గుద్ది ఇక అంతవరకే. చూడమ్మా సిమ్లో ఉంది, ఇప్పుడు ఐలో పెడుతున్నా. ఇదిగో చూసారమ్మా కమ్మన వాసన వస్తుంది. ఇదిగో చూడండి, అది వేసేస్తున్నా, సిమ్లో ఉంచుతున్నా. ఇదిగో అలాగే ముక్కలు వేసేస్తే సగం వరకు వచ్చేసాయి కళాయిలో. ఇదిగో చూడండి, చూసారా ఇదంతా తీపి అంతే, ఏమీ లేదు అందులో ఏమీ పోలా. ముక్క గట్టిపడింది, మెత్తగా ఉండే ముక్క గట్టిపడింది పిసకట్ వల్ల. ఆ ముక్క అందులోనే ఉంది, అందులో ఉన్న వాటర్ మాత్రమే పోయింది. ఇదిగో గుజ్జు కూడా చేతికి వచ్చేస్తుంది, చూసారా. అదిగో ఇదిగో చూసారా ఈ నీళ్ళు వచ్చింది, ఇంకేమీ లేదు. ఇదిగో పొయ్యి వేసా, అన్నం అయిపోయింది, అది ఆఫ్ చేసేసా. అదిగో చూసారమ్మా అది. ఇప్పుడు ఇది సిమ్లో పెడదాం, మగ్గుతూ ఉంటుంది. ఇదిగో నువ్వులు ఇందులో తీసుకున్నాను చూడండి, కొంచెం కదా. ఇది ఊరికే బరకగా మెత్తగా పొడిగా కాదు, ఊరికే ఒక్క రౌండ్ వేసుకొస్తా అంతే. ఇదిగో ఒక్క రౌండ్ తిప్పానమ్మా అంతే, మెత్త పొడిలా చేసుకోకూడదు, అప్పటికే అయిపోద్ది అది. ఓకే అట్లా ఉంచేద్దాం. అయిపోయింది, అన్నం అయిపోయింది. అన్నం ఈ చేతితో ఇలా రైట్లో పెట్టకూడదు, చెప్పాను చాలాసార్లు, లెఫ్ట్లో పెట్టండి, రైట్లో పెట్టకూడదు. నేను కూడా ఇప్పుడు మర్చిపోయి పెడతానేమో, నాకు గుర్తుండదు, గుర్తున్న మాత్రం మర్చిపోను. రైట్లో పెట్టకూడదంట, స్టవ్ దించి దక్షిణ పక్క రైట్లో పెట్టకూడదంట. ఓకే, ముఖ్యంగా దేవుడి కొండే అయితే అసలు పెట్టకూడదంట. పిండకుండా ఆ ముక్కలు అలాగే వేసేసినా కూడా కూర అయ్యేటప్పటికి ఎంత అవుద్ది. పిండటం వలన ఆ తీపి పోయి కూర టేస్ట్ పెరుగుద్ది. అది ఇప్పుడు ఇందులో వేస్తాను చూడండి. ఇదిగో చూడండి అమ్మ, ఇందాక కొంచెం కల్లుప్పు వేసి పిసికేసాను, ఆ వాటర్ పోయింది. ఇదిగో అది చాలు. ఇప్పుడు అందులో నువ్వు పొడి కూడా వేస్తానా, ఉల్లిపాయలు ఎన్ని వేసామా అందుకోసం అంత ఉప్పు పట్టింది. ఇప్పుడు సిమ్లో పెట్టా, ఇవన్నీ వేస్తున్నాను కదా పొళ్ళు. ఇదిగో చూడమ్మా, నేను పచ్చికారం వేస్తా కదా,
ఇదిగో జీలకర్ర పొడి, జీలకర్ర అందులో వేసాంగా అనుకోవచ్చు, ఇది కారానికి, ఇది కారంలో వేయలే ఏమి, అందుకని ఈ ధనియాల పొడి ఇవి వేస్తున్నా. అంతే. ఈ సిమ్లో పెట్టాను, ఇలాగే పెట్టేశాను. ఈ పొడి తర్వాత వేద్దాం. ఓకేనమ్మా, పాట అది మగ్గుతుంది, వేడి మీద తినేచ్చు కదని సిమ్లో పెట్టొచ్చా. ఇది పెద్ద మనుషులు, ఘంటసాల గారి పెద్ద మనుషులు సినిమా. చాలా పెద్ద పాట అనుకో, అంత పాడను. నందామయ గురుడ నందామయ, ఆనందదేవికి నందామయ, నందామయ గరుడ నందామయ, ఆనందదేవికి నందామయ. స్వరాజ్య యుద్ధాన జయబేరి మ్రోగించి శాంతమూర్తులు అంతరించారయ్యా, నందామయ గురుడ నందామయ, ఆనందదేవికి నందామయ. స్వరాజ్య యుద్ధాన జయబేరి మ్రోగించి శాంతమూర్తులు అవతరించారయ్యా, స్వాతంత్ర గౌరము సంతలో తెగ నమ్మి స్వార్థమూర్తులు అవతరించారయ్యా, నందామయ గురుడ నందామయ, ఆనందదేవికి నందామయ. వారు వీరవుతారు, వీరు వారవుతారు, మిట్టపల్లా లేకమవుతాయ్యా, తూర్పు దిక్కున తోక చుక్క పుట్టి పెద్ద ఘటములెసరు పెట్టేనయ్యా, నందామయ గురుడ నందామయ, ఆనందదేవికి నందామయ. కనకాద్రి శిఖరాన సునకమ్ము సింహమై 7 దీవుల రాజ్యమేలేనయ్యా, నందామయ గురుడ నందామయ, ఆనందదేవికి నందామయ. కనకాద్రి శిఖరాన సునకమ్ము సింహమై 7 దీవుల రాజ్యమేలేనయ్యా, గుళ్ళు మింగేవాళ్ళు నోళ్ళు కొట్టేవాళ్ళు, గుళ్ళు మింగేవాళ్ళు నోళ్ళు కొట్టేవాళ్ళు ఊళ్ళో చలామణి అవుతారయ్యా, నందామయ గురుడ నందామయ, ఆనందదేవికి నందామయ. ఆలురానట్టి అన్నయ్యలందరికీ అధికార యోగము పడుతుందయ్యా, కుక్కతో కాపట్టి గోదావరిదితే, కుక్కతో కాపట్టి గోదావరిదితే, కోటిపల్లి కాడ తేలేరయ్యా, నందామయ గురుడ నందామయ, ఆనందదేవికి నందామయ, నందామయ గురుడ నందామయ, ఆనందదేవికి నందామయ, నందామయ గురుడ నందామయ, ఆనందదేవికి నందామయ. చూసారమ్మా, అబ్బో ఈనాటి పాటలో చాలామంది మర్చిపోయి కూడా ఉంటారు. ఈ పాట తీయగానే మళ్ళీ కనపడింది, ఎత్తేసుకున్నా, అది అనమాట. ఓకేనమ్మా, రండి, అయిపోయి ఉంటుంది. ఇదిగో అమ్మ, సిమ్లోనే పెట్టాను, ఇదిగో చూడండమ్మా. ముందే ఇది వేస్తున్నానమ్మా, ఇందులో కూడా కూరతో పాటు నూనెలో కూడా చక్కగా వేగుద్దని ఇంకా కారం వేయలేదు నేను, ముందే ఇది వేసా. చూడండి, ఇందాక మీ బీరకాయ కూరలో అంత వేసింది అనుకోవచ్చు కారం, ఇప్పుడు అసలు ఏమీ లేదు నూనె. చూడండి, ఇదిగో సిమ్లో పెట్టా. ఇది వేపుళ్ళు ఇట్లా వేసి పిల్లలకి పెట్టండి, మీరు తినండి, ఎంత బాగుంటుందో చూడండి. ఆ వెల్లుల్లిపాయలు చూడండి కరెక్ట్గా వేగినాయి. నువ్వు పొడేసాం కదా, ఇలా అంటుద్ది, అంటినప్పుడు ఇలా అడుగునే ముందు అనాలి, క్లియర్ చేయాలి. అది ఇక్కడ పైన తిప్పకూడదమ్మా, ఇలా అనాలి. ఇక్కడికి వచ్చేప్పటికి స్టైల్గా పైన తిప్పామనుకో కూర టేస్ట్ రాదు. అది ఇదిగో చూడండి, కారం చాలు. అది కూడా నువ్వు పొడి వేసామని ఇంత కారం వేసా, లేకపోతే 2 చిటికలు వేస్తా.
నువ్వులో కూడా తీకుంటుంది, అందుకని ఈ మాత్రం కారం వేసా. చూడండి, సిమ్లోనే పెట్టాను, ఇలా అంటుతుంది, ఇలా ముందు ఇలా తీస్తున్నా. ఏంటో మీకు వండనియే దొరుకుతున్నాయి, మొత్తానికి ఏం లేవు అంటున్నాను, మీకు వండని కూరలే ఎతుకుతున్నా. అది చూసారా, అదిగో కొంచెం కూర పెట్టుకున్నా కూడా అన్నం అలా కలుస్తుంది అనమాట. ఇందులో ఇప్పుడు ఒక చిన్న ఇది వేద్దాం. ఇదిగో అమ్మ, చూసారా, ఇదిగో పొడి మసాలా, ఇదిగో నేను ఎంత ఇస్తున్నాను, ఇదిగో 2 ఏళ్లతో ఊరికే మంచి స్మెల్తో నువ్వులు వేసాం కాబట్టి, ఒట్టి బీరకాయలు అయితే ఇయ్యక్కర్లా. అది అది ఊరికే 2 ఏళ్లతో వేసా. అమ్మ మసాలా ఏమంత కదా అని ఇష్టానికి వేసే బాకండి. చూసారు కదా, నేను పసుపు వేసి అంత వేసా. పసుపు మెంతిపిండి ఎలా వేస్తాను చిటికీలతో, ఒక చిటికెడు అలా వేసా. అది ఓకే, అట్లా పెట్టేద్దాం. కాసేపు సిమ్లో ఉండండి. ఇప్పుడేగా కారం ఏం వేసాం, సిమ్లోనే ఉందిగా, ఉంటుంది. అది సిమ్లో పెట్టేసి అటు ఇటు ఇప్పుడు దాకా తిరిగి వచ్చానా, అయినా కూడా ఎంత జాగ్రత్తగా మగ్గింది. ఇందులో నీళ్ళ చుక్క లేదు, చూడండి. ఇదిగో అమ్మ, నిన్న నేను సొరకాయ పులుసు చేశాను. ముందే పులుసేగా వేసుకోవచ్చు ఇవాళ కూడా. అందులో అది వేపుడు బీరకాయ కూరగా. అది చూసారా అన్నం ఎలా కలుస్తుందో. సూపర్గా ఉంది. నవ్వుతుంటే సూపర్గా ఉంది. ఇదిగో వెల్లిపాయలు, కాయ పులుసు. నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు అన్నట్టు చిన్నప్పుడు అనుకునేవాళ్ళం. ఏదన్నా నాకు తెలుసు అంటే పిల్లలు స్కూల్లో చదువు, నీకేం తెలుసు నిమ్మకాయ పులుసు అట్ట. చాలు, ఏదైనా పులుసుకూరలు వండితే ఎక్కువైపోతాయమ్మా. ఇట్లాంటి వేపుడు అయితేనే అయిపోద్ది, కానీ సేల్ అవుతాయి, కానీ పులుసుకూరలు సేల్ అవ్వవు. వేడి అన్నంలో మజ్జిగ కానీ పెరుగు కానీ వేయకూడదు, ఆరిన తర్వాత వెయ్యాలి. ముఖ్యంగా మగపిల్లలకి వేడి అన్నంలో గబగబ పెరిగేసి కలిపెట్టేయకూడదు. మీకు కరెక్ట్గా కనిపెట్టారో లేదో కానీ పెరుగు కంటే కూడా మజ్జిగ అన్నం బాగుంటుంది. శుభ్రంగా చక్కగా హెల్దీ ఫుడ్. నిన్న సొరకాయ పులుసు సూపర్గా ఉంది. ఇప్పుడు వేసుకుంటే బీరకాయ వేపుడు, మజ్జిగ అన్నం క్లియర్, సూపర్గా ఉంది. చక్కగా తృప్తిగా తిన్నా. మీకు చాలాసార్లు చెప్తున్నా, వెజిటేరియన్ రోజున బాగా తృప్తిగా తింటా. నాన్ వెజ్ అంతా అదొక రకం అంతే. ఓకేనమ్మా, ఈరోజు ముక్కనము. ఇది ఎప్పటికొస్తో మీకు ఉన్నాయి నా దగ్గర, ఇంకా నిల్వ చేసి పెట్టాను, అయ్యాయి ఉన్నాయి. ఎప్పటికొస్తో అయినా ముక్కనం కాబట్టి పండగ సంక్రాంతి వెళ్ళిపోతుంది వాళ్ళతో. కనుము ముక్కనంతో లాస్ట్, ఇక ఈ రోజుతో లాస్ట్ డే కూడా చాలామంది ఎంజాయ్ చేస్తారు, బయటకు వెళ్తారు. చెన్నైలో బాగా చేస్తారు కూడా, అక్కడ కూడా గాంధీ పార్క్ అని అయ్యని ఉంటాయి, అక్కడ పార్కులు ఉంటాయి, బీచ్లు అట్లా వెళ్ళిపోయేవాళ్ళు. ఒక్కోసారి మేము కూడా వెళ్ళేవాళ్ళం కొత్తలో. ఆ తర్వాత అయ్యి మానేసాంలే. కొత్తలో ఎవరికైనా మోజుగానే ఉంటుంది కదా, అలా వెళ్ళేవాళ్ళం. అది పిల్లలు చిన్నప్పుడు. ఇక పెద్ద అయినాక అంత లేవు, ఇక ఇంట్లోనే పండగ. ఓకేనమ్మా, ఇవాళ వంట అయిపోయింది, మాటలు అయిపోయినాయి, అంతా అయిపోయింది. ఇంకా ఏముంది, ఇక పబ్లిసిటీ అంటారా, మౌత్ పబ్లిసిటీ మీరు ఎలాగో చెప్తానే ఉంటారు అందరికీ.
అయినంత వరకు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అట్లా ఎట్టి పెడితే చేసుకున్న వాళ్ళ వరకే చూసేస్తున్నారండి, చూడరు కదా. వాళ్ళకి ఎప్పుడు తీరుకుంటే అప్పుడు. ఇది పండగ సీజన్ కదా ఇది. చాలామంది తక్కువే చూస్తారు. పెట్టపోవడమే ఇదే పెడితే కూడా ఆ పండగ హడావిడిలో ఉండిపోతారు, చూడరు కదా. రేపటి నుంచి మళ్ళీ చూస్తారు. ఓకేనమ్మా. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్.